హాయ్ గైస్, ఈరోజు మా వైఫ్ బర్త్డే. నేను యాక్చువల్లీ బర్త్డే చేయొద్దనుకున్నా, నాకు అంత ఇంట్రెస్ట్ లేకున్నది. కానీ మా పెళ్ళైన తర్వాత ఇదే మా ఫస్ట్ బర్త్డే. అట్లా అని ఇంకా సెలబ్రేట్ చేస్తున్నా. ప్లస్ మా వదినోళ్ళు, మా అన్న, మా వదిన, మా తమ్ముడు అందరు కలిసి మా బర్త్డేలకు అడుగుతాం, మీ పెళ్ళం బర్త్డే చేయవా బ్రో, మీ పెళ్ళం బర్త్డే చేయవా మళ్ళీ అని మా వదినలు అందరూ నన్ను అడిగినందుకు నేను ఇట్లా సెలబ్రేషన్ చేస్తున్నా. ఇట్లా అయింది, బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి, కేక్ కటింగ్ అవుతుంది. ఆ పిల్ల ఫుల్ ఖుషిలో ఉంది. ఇట్లా ఎప్పుడు చేయలేదు ఆ పిల్ల బర్త్డే. ఇట్లా బ్యానర్ కట్టి ఫ్లవర్ షాట్ కొట్టేందుకు ఇట్లా అయినాయి. అట్లానే ఫుల్ ఖుషి అవుతుంది. మా అన్న కొడుకు చిన్నపిల్లగాడు ఉంటాడు, ఆయనకి 1.5 years. వాడు క్లాప్స్ కొడుతుంటే అందరూ నవ్వుతారు. మా అన్న స్ప్రే కొట్టంటే కొట్టినే లేదు, మా ఇద్దరు ఉంటేనే కొడుతున్నందుకు మళ్ళీ మా ఇద్దరిని మెచ్చుకొని మరీ స్ప్రే కొడుతున్నాడు. ఇట్లా స్ప్రే మొత్తం కేక్ మీద పడ్డది, ఆ పేపర్ షాట్ అన్నీ కేక్ మీద పడ్డాయి. వీటి చూడండి, మా అన్న కొడుకు షణ్ముఖాడు కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందామా అని చూస్తుంది. పిల్ల బాబు కొంచెం పిచ్చిది, వీళ్ళొకటే పరిచయం అవుతుంది కొంచెం. ఇట్లా ఏమన్నా వెరైటీగా అనిపిస్తాయి. ఫోటోషూట్కి వస్తాం, నేను వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూర్చొని స్నో బ్యాక్ సైడ్ కొడితే మా తమ్ముడు ముందరండి ఫోటో తీసాడు కెమెరాలో. అట్లా సెట్ చేసినాం. అందుకే నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా. పాప ఆ పిల్ల ఫోటోకి స్టిల్ ఇస్తుంది. స్టిల్ గర్ల్స్కి స్టిల్ తప్ప వేరే స్టిల్ లేదు రాదు ఇంకా. అట్లా ఫైనల్గా ఇట్లా అయింది, ఇట్లా నడుస్తుంది. యాక్చువల్లీ ఇంకా కేక్ కటింగ్ చేయలేదు, ఫోటోషూట్, ఫోటోలు దిగడం అదే జరుగుతుంది. ఫోటో కోసం స్టిల్లు అడుగుతుంది, ఎట్లా దిగాల ఫోటోలు దిగాలి చెప్పడం బాగా. కానీ నేనే అట్లా ఇట్లా అని చెప్పిన, మొత్తానికి ఇట్లా అయిపోతుంది సెట్టింగ్. ఇదంతా ఇంట్లో ఎవరి బర్త్డే వేసినా ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంటుంది, చేంజ్ కదా. బ్లాక్ బట్టే ఉంటుంటాయి. వీడు మా అన్న కొడుకు, మా మూడో అన్న కొడుకు, షణ్ముఖ అని పేరు. పిలిచి మరీ అడిగి మరీ క్లాప్ కొట్టించుకుంటుంది పిల్ల. యాక్చువల్లీ పొయ్యి మీద చికెన్ పెట్టి వీళ్ళంతా సంసారం చేశారు, చికెన్ మాడిపోయిందని చెప్తుంది. ఫైనల్లీ కేక్ కటింగ్ చేస్తుంది. నన్ను పిలుస్తుంది కేక్ కటింగ్ చేయడానికే, కానీ నేనేమో లాగ్ కోసం కెమెరా కాడ నిలబడినా. వీడు అండి మా అన్న కొడుకు, వీడు కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తారా ఎప్పుడు తిందామా అని చూస్తారు. నేను స్నాప్ కోసం వచ్చిన, స్నాప్ తీస్తున్నా. ఫైనల్లీ కేక్ కటింగ్ చేసింది. కేక్ తినిపోయినాక నన్ను పిలుస్తుంది. నేనేమో స్నాప్ పెట్టడం వల్ల బిజీ ఉన్నా, మా తమ్ముడు ఫోటోలు దింపడం వల్ల బిజీగా ఉన్నాడు. ఎవరు అసలు లేరని కేక్ కట్ చేసిన కేక్ ఫస్ట్ నాకు పెడుతుంది, కానీ పిల్ల మా అన్న కూడా పెడుతుంది. అడంటే ఆ పిల్లకి ఎక్కువ ఇష్టం అని స్మైల్, వాడి ఎక్స్ప్రెషన్స్ మరి బాగుంటాయి. ఫోటోలు దింపితే వాడు ఫోటోలు స్టిల్ మస్తు ఉంటుంది, అని స్కిన్ టోన్ అవన్నీ మస్తు నీట్గా వస్తాయి. అట్లనే ఫస్ట్ ఆయనకి పెడుతుంది కేక్. ఆడి కేక్ అంటే ఆయన చిన్నపిల్లలకి ఎవరికి ఇష్టం ఉంటుంది, చిన్నపిల్లలకి ఎవరికైనా కేక్ అంటే మస్తు ఇష్టం. కెమెరా ఫుల్ అయింది, అదే వస్తుంది మా తమ్ముడు. కెమెరాలో ఫొటోస్ ఫుల్ అయినాయి వస్తుంది. వీళ్ళు మా అన్న వాళ్ళ ఫ్యామిలీ. మా అన్న కూడా కేక్ అడుగుతున్నాడు, తే 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 అని అడుగుతున్నాడు. మరి కెమెరా కాడ కేక్ కాడ అదో చెయ్యి వెళ్ళలేదు. ఇంకా నా పిల్లలకి ఏం చేయాలని అర్థమవుతలేదు బాబా, పిచ్చిదాన్ని అక్కడే వస్తుంది. మా వదిన ఫోటో కోసం మొత్తం ముఖం కడుక్కొని నీట్గా తయారయ్యి వస్తుంది ఫోటో దిగనికే. ఆమె అలా చిన్న కొడుకాడు, ఫోటోలు మంచిగా వస్తాయని చెప్పిన కదా వాడే. ఆ వెనకాల ఉన్న గుండెగాడు వాళ్ళ పెద్ద కొడుకు. ఇలా చిన్న ఫ్యామిలీ లేదు ఒకటి. మా అన్న వదిన ఆ 2 పిల్లలు, వీళ్ళది ఒక ఫ్యామిలీ. వాడు వెతుకుంటా అంటే అసలు లేడు. తర్వాత పోరా అని చెప్తే నేను చెప్తే తర్వాత పోతున్నాడు వాడు. ఆమె కేకు వీళ్ళు 3 కేకులు ఒకటేసారి నోటికడికి. ఫోటో కోసం స్టిల్ ఇచ్చారు ముగ్గురు. ఆడు సింగల్ సినిమాలో సహాయం తమ్ముడు ఉన్నట్టున్నాడు కవి, మా అన్న పెద్ద కొడుకు కదా. చిన్న పిల్లగాడు ఇటు బలవంతంగా నవ్వుతాడు. వీళ్ళ ఫోటోలు అయితే అసలు అయిపోతేనే లేవు. ఫోటో బాగా అనేది మా వదిన మళ్ళీ దింపు అన్నది. ఇటు చూడండి, అందరు ఫోటో కోసం స్టిల్ ఇస్తే వీడి కేక్ కోసం కేక్ నాకుతున్నాడు. వీడు మా మూడో అన్న కొడుకు. మా తమ్ముడు ఇంతసేపు ఫోటోలు తీసింది వీడే, కెమెరామ్యాన్.
మా వదిన ఫోటో దింపని చెప్తే స్టోరేజ్ లేదు అని ఇలా కొడుతున్నాను. యాక్చువల్ ఫోన్లో కెమెరాలో స్టోరేజ్ అయిపోయింది. 3 ఫోటోలకే చేసింది. ఆ 3 ఫోటోలు మొత్తం దింపినాక ఫోటోలు అన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఫోటోలు బాలేని ఫోటోలు డిలీట్ చేసి ఆ స్టోరేజ్ కొంచెం స్టోర్ చేసుకోవాలి. వాడు షార్ట్ వేసుకున్నాడని సగమే దింపు బ్రో అని చెప్తున్నాను. నాకు షార్ట్ పడొద్దని 2 ఫోటోలు దిగని అలా కొడుకుతున్న ఫోటో మా ఫోటోలు దిగేది అయిపోతే ఆమె కేక్ తినడానికే పని స్టార్ట్ చేశాంట. మీ పని ఏంది అంటే కేక్ తినాలి మేము అని అడుగుతుంది. అంటే తింటుందా కేక్ అలా కొడుకుకి పెడుతుంటే కూడా. అందుకే అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్ళి చేసి అలా కొడుకులు అలా కొడుకులు సగం వాళ్ళే తింటారు. అంటే ఇదే ప్రూఫ్. వాడు అడుగుతున్నా కూడా ఇవ్వకుండా ఆమెనే తింటుంది మొత్తం. అదో ఎంత పెట్టుకున్నది నోట్లే. ఆడు అడుగుతున్నా కూడా ఇస్తలేదు. ఈ పిల్లదేమో పాపం ఒక్కతే తనలాడుతుంది. ఫోటోలు దిగడానికి స్టిల్ కోసం తనలాడుతుంది. మేమేమో కొంచెం బిజీలో ఉండి ఫోటోలు దింపలేము. ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. ఫోటోలు డిలీట్ చేయడంలో మేమున్నాం. మా వదిన కేక్ తినడంలో బిజీ ఉంది. ఎవరంతా బిజీ అయిపోయారు. మేమిద్దరం మమ్మల్ని ఫోటోలు దింపడానికే పిలిచింది. నన్ను ఫోటో దింపడానికే పిలిచింది. నన్ను ఫోటోలు దింపడానికే నన్ను ఫోటోలు దిగుదాం దాబా అని పిలిచింది. నాకేం స్టైల్ తెలక పోయి పట్టుకున్నాయి. ఇంకా అంతే. మనకు ఫోటోలో కపుల్స్ ఫోటో అంత తెలియదు. నేను సింగిల్గా అయితే దీన్నే వస్తున్నాయి కానీ కపుల్ ఫోటో మనకు అంత తెలియదు లేదు. మా ఆయనకి పిలిచి చూపిస్తున్నాం ఇదేం స్టిల్ అని. యాక్చువల్లీ మా ఆయనలు ఎప్పుడు దిగిన ఇదే పోజులో స్టిల్ ఇదే పోజులో ఫోటో దిగుతారు. అందుకే వాళ్ళని పిలిచి మరి మేము చూపిస్తున్నాం ఇట్లా దిగుతున్నాం. నా చెట్టు నా బ్యాక్గ్రౌండ్ కలిసిపోయిందని చెప్తుంది మా వదిన. అదే మా తమ్ముడు ఫోటో దిగుతాడు, మేము స్టిల్ ఇస్తున్నాం. గిఫ్ట్ మా తమ్ముడిని ప్యాక్ చేసినందుకు గిఫ్ట్ మా తమ్ముడు అనుకుంటున్నాను. గిఫ్ట్ నాదే. అది ఫోటో ఫ్రేమ్ కట్టించినామా మా యానివర్సరీకి. ఇంకా చూడండి, నేను చింపుతుంటే నువ్వు నా గిఫ్ట్ నేను చింపుతా అంతా అలా అడుగుతుంది. అందుకే చిన్నపని సరే చిన్నపని ఇచ్చేసిన. చింపుతుంది. యాక్చువల్ అదేదో ఆ పిల్లకి తెలియదు ఫోటో ఫ్రేమ్ కట్టించినట్టు. పరిచయం అవుతుంది. గిఫ్ట్ పిల్లం పరిచయం అయింది. ఈ ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఆ పిల్లది. ఇది ఫైనల్లీ గిఫ్ట్ బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే నచ్చితే కామెంట్లో గిఫ్ట్ సూపర్ ఉంది బ్రో ఎక్కడ కుట్టించినా చెప్పండి. మేము నీకు ఇన్స్టాగ్రామ్ పేజీ మెన్షన్ చేసా, వాళ్ళ పేజీ. అది గిఫ్ట్. మా పెళ్లి రోజు దిగిన ఫోటో, అది కెమెరాలో దిగిన ఫోటో ఫ్రేమ్ కట్టించిన బర్త్డే గిఫ్ట్ కోసం. యాక్చువల్లీ మా ఫస్ట్ మంత్ యానివర్సరీకి ఇద్దాం అనుకున్నా, అలా గిఫ్ట్ కాలేదని బర్త్డేకి ఇచ్చిన. ఫైనల్లీ ఇట్లా అయిపోయింది. ఈ డే ఇలా కలిసింది. ముందు చెప్తాం అనుకున్నా, సో ఇప్పుడు చెప్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ అని నొక్కాలి. గట్లా ఫైనల్లీ పిచ్చిది ఎగురుతుంది. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టు ఫోజులు పెడతారు. గిఫ్ట్ నేను ఇస్తే వాళ్ళు ఇచ్చినట్టు ఫోజులు పెడతారు. ఫైనల్లీ సెలబ్రేషన్స్ ఇట్లా అయిపోయినాయి. ఫోటో ఫ్రేమ్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.